సాధారణంగా సంక్రాంతికి ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద హీరోలు పోటీ పడటం చూస్తుంటాం. కానీ టాలీవుడ్ ఫ్యాబ్ ఫోర్ అని పిలువబడే చిరు, బాలయ్య, నాగ్, వెంకీలు ఒకేసారి బరిలోకి దిగడం ఒక అరుదైన రికార్డ్. 2027 సంక్రాంతికి ఈ నలుగురు దిగ్గజాలు తమ సినిమాలతో థియేటర్లను దద్దరిల్లం చేయడానికి సిద్ధమవుతున్నారు. సంక్రాంతి స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సంక్రాంతికి రావటం దాదాపు ఖాయమైంది. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పటికే తమ సోగ్గాళ్ళు సినిమాను జనవరి 15, 2027న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది బంగారాజుకి సీక్వెల్ అని, ఇందులో అక్కినేని ముగ్గురు హీరోలు నాగార్జున, చైతన్య, అఖిల్ కనిపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అలాగే వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు, బాబీ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోంది. ఒక పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్తో మెగాస్టార్ సంక్రాంతి బరిలో నిలవటానికి సిద్ధమవుతున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని ఇప్పుడు NBK 111తో మళ్ళీ మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా డిసెంబర్ కల్లా పూర్తి చేసి పండగ రేసులో నిలపాలని టీం ప్లాన్ చేస్తోంది. కాగా ఈ నలుగురు సీనియర్ హీరోలకు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కొత్త తరం హీరోల హవా కొనసాగుతున్నా తమ మ్యాజిక్ ఇంకా తగ్గలేదని నిరూపించడానికి వీరంతా ఒకేసారి పోటీకి దిగడం సినీ ప్రియులకు కనువిందు చేయనుంది. రీసెంట్గా శంబాలా చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు హీరో ఆది సాయి కుమార్. మరోసారి అద్భుతమైన కథతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో. సరికొత్త కథనం, ఒళ్ళు గగురు పొడిచే నేపథ్యం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఆది సాయి కుమార్ హీరోగా, గ్లామరస్ హీరోయిన్ వేదిక హీరోయిన్గా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ జంగిల్. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని ఫ్రైడే పిక్చర్స్ బ్యానర్ మీద రాఘవారెడ్డి పబ్బతి ప్రతిష్టాత్మకంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. అతి త్వరలోనే గ్రాండ్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం జంగిల్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని, ఫైనల్ VFX వర్క్స్ శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొంది. ఈ మూవీలో ఆది సాయి కుమార్ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అలాగే హీరోయిన్ వేదిక పాత్ర కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. త్వరలో ఈ చిత్ర ట్రైలర్తో పాటు ఫస్ట్ లుక్ను అధికారికంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం వీరి వివాహం ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉన్న ఒక చారిత్రాత్మక కోటలో విజయ్, రష్మికల పెళ్లి అత్యంత వైభవంగా జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఉదయ్పూర్లో పెళ్లి ముగిసిన తర్వాత నూతన దంపతులు హైదరాబాద్కు చేరుకోనున్నారు. మార్చి 4న హైదరాబాద్లోని ఒక ప్రముఖ కన్వెన్షన్ సెంటర్లో భారీ ఎత్తున వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు టాలీవుడ్తో పాటు బాలీవుడ్, కాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతారని తెలుస్తోంది. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు సిద్ధమయ్యాయని, మంచి రోజు చూసి అందరికీ పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ పెళ్లి వార్తలపై అటు విజయ్ కానీ ఇటు రష్మిక కానీ స్పందించలేదు. అయినప్పటికీ తేదీలు, వేదికల వివరాలతో సహా వార్తలు వస్తుండటంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో వెండి తెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట నిజ జీవితంలోనూ ఒకటి కాబోతుండటంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక గాథ రామాయణ గురించి ప్రతిరోజు ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమాలో తారాగణం విషయంలో రోజుకో కొత్త పేరు వినిపిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ముఖ్యంగా రావణుడి తమ్ముడు విభీషణుడి పాత్రలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించబోతున్నారని గత కొన్నాళ్లుగా గట్టి ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై విజయ్ సేతుపతి స్వయంగా స్పందిస్తూ అసలు నిజం వెల్లడించారు. తాను రామాయణ ప్రాజెక్టులో లేనని విజయ్ సేతుపతి స్పష్టం చేశారు. నేను ఈ సినిమాలో నటించడం లేదు, అసలు ఇలాంటి పుకార్లు ఎందుకు వస్తున్నాయో కూడా నాకు అర్థం కావటం లేదు అని ఆయన వెల్లడించడంతో విభీషణుడి పాత్రపై ఉన్న సస్పెన్స్కు తెరపడింది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల కోసం మేకర్స్ ఇప్పటికే స్టార్ నటీనటులను ఎంపిక చేశారు. రావణుడిగా రాకింగ్ స్టార్ యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. అలాగే మండోదరిగా కాజల్ అగర్వాల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ తమ నటనతో అలరించనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి థియేటర్లలో సందడి చేయనున్నాయి. ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ ఇటీవల ప్లేబ్యాక్ సింగింగ్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్కు గురిచేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే అమీర్ ఖాన్ పశ్చిమ బెంగాల్లోని అర్జిత్ సొంత ఇంటికి వెళ్లి 4 రోజుల పాటు అక్కడే గడపడం సంచలనం సృష్టించింది. కేవలం రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పటానికే అమీర్ వెళ్లారని అందరూ భావించారు. అయితే ఆ పర్యటన వెనక అసలు కారణం తన కుమారుడు జునైద్ ఖాన్ నటిస్తున్న ఏక్ దిన్ సినిమా అని అమీర్ స్పష్టం చేశారు. అర్జిత్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని ఒత్తిడి చేయటానికి నేను వెళ్ళలేదు, కానీ నా సినిమా కోసం పాడమని కోరాను అని అమీర్ ఖాన్ తెలిపారు. జునైద్ అంటే అర్జిత్కు ప్రత్యేకమైన ఇష్టం ఉండటంతో ఆయన రిటైర్మెంట్ ప్రకటించడానికి ముందే ఈ సినిమాకు సంతకం చేశారని, ఇచ్చిన మాట ప్రకారం జునైద్ కోసం 5 పాటలు పాడటానికి అర్జిత్ అంగీకరించారని అమీర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ 4 రోజుల ప్రయాణం చాలా మ్యాజికల్గా సాగిందని, అర్జిత్ కుటుంబంతో కలిసి గడపటం ఒక మధుర జ్ఞాపకమని ఆయన పేర్కొన్నారు. జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా ఏక్ దిన్ ద్వారా అర్జిత్ సింగ్ గొంతు మరోసారి వెండితెరపై మారుమోగనుంది. ప్లేబ్యాక్ సింగింగ్కు స్వస్తి పలికి క్లాసికల్ మ్యూజిక్ వైపు వెళ్లాలనుకుంటున్న అర్జిత్ తాను అంగీకరించిన పాత ప్రాజెక్టులను మాత్రం పూర్తి చేస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు.